గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్భజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు నవంబర్ 28 గురువారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతో కార్తీక మాసం కృష్ణపక్ష త్రయోదశి పూర్తిగా ఉంది. చిత్తా నక్షత్రం ఉదయం 7 గంటల 51 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం పగలు 2 గంటల 2 నిమిషాల నుంచి 3 గంటల 45 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 12 గంటల 35 నిమిషాల నుంచి 2 గంటల 24 నిమిషాల వరకు ఉన్నాయి. ఇవాళ ఉదయం 9 గంటల 57 నిమిషాల నుంచి 10 గంటల 41 నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 2 గంటల 23 నిమిషాల నుంచి 3 గంటల 7 నిమిషాల వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6 గంటల 16 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 20 నిమిషాలకు. ఈనాటి గ్రహచారం చూస్తే శుక్రుడు ధనస్సులో, రఘుబుధులు వృశ్చికంలో, చంద్రుడు తులలో, కన్యలో కేతువు, రవి బుధుడితో కలిసి వ్యయంలో వృశ్చికంలో ఉన్నారు కదా, కుజుడు కర్కాటకంలో, గురువు వృషభంలో, రాహు మీనంలో, శని కుంభంలో ఉన్నారు. ఇది నాటి గ్రహచారం. అందరూ ఒకసారి భగవన్నామం చేస్తే మనం ఇవాళ ఉన్నటువంటి గ్రహచార రీత్యా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఇవాళ త్రయోదశి ప్రదోష కాలంలో ఉంది. చాలా విశేషమైన రోజు. పరమేశ్వరుడు బాగా అనుగ్రహించేటువంటి రోజు. తప్పనిసరిగా అందరూ కూడా శివాలయాలకు వెళ్ళి, ప్రదోషం అంటే సూర్యాస్తమయం 5:20కి అవుతుంది కదండి, 7:44 నిమిషాల వరకు కూడా ప్రదోషం ఉంటుంది. ఆ సమయంలో శివాలయానికి వెళ్ళి శివార్చన చేసుకోవడం, ప్రదక్షిణాలు చేయడం, అక్కడ పరమేశ్వరుడికి పంచాక్షరి మంత్రంతో కాసేపు అనుష్ఠానం చేసుకోవడం, వీటి మూలంగా పరమేశ్వర అనుగ్రహం లభించి మీ అందరికీ కూడా సర్వశ్రేయస్సులు లభించే అవకాశం వస్తుంది. తర్వాత ఇంకా రేపటి రోజు మాస శివరాత్రి. కార్తీక మాసమే శివుడికి బాగా ప్రీతి. ఇందులో కార్తీకంలో ఇంకా మహాశివరాత్రి ఇంకా విశేషం. కాబట్టి అందరూ కూడా మరి కార్తీక మాసంలో ఉన్నటువంటి ఈ మహాశివరాత్రిని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. ఇక కార్తీక మాస నక్త దీక్షల్లో ఉన్నవాళ్ళు, తండ్రి లేని వాళ్ళందరూ కూడా శనివారం నాడు దీక్ష ఆపివేయాలి. కారణం అంటే అమావాస్య నాడు తప్పనిసరిగా పితృతర్పణాలు వదలాలి. ఆ రోజు దేవతారాధన చేస్తూ కూర్చుంటామంటే కుదరదు. మంత్రశాస్త్రాలు, ఆగమశాస్త్రాలు అవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే కుదరదు. ఇక్కడ ఏ శాస్త్రం చెప్పినా సరే ఫస్ట్ పంచమహాయజ్ఞాల్లో పితృయజ్ఞానికే ప్రయారిటీ ఉంది. పితృయజ్ఞాన్ని ఆపి ఇతరమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు. అందువలన ఆ అమావాస్య శనివారం నాడు తప్పనిసరిగా పగలు భోజనం చేయాలి. కంపల్సరిగా పితృతర్పణాలు వదలాలి. అందువల్ల పగలు అర్చనాక్రమం పూర్తి చేసుకుని ఇంకా మీరు ఆ రోజున తర్పణాలు వదిలి మీ దీక్షా కార్యక్రమాలు వదులుకోవాలి. యాక్చువల్లీ అందరూ కూడా ఆ రోజే పూర్తి చేసుకోవచ్చు. తండ్రి లేని వాళ్ళకి ఏంటంటే మర్నాడు మరి సంకల్పాల కంటే ఆ ఆదివారం నాడు కూడా సంకల్పాలకి అమావాస్య ఉంది కాబట్టి ఆ రోజున ఆదివారం నాడు ఉదయం కాలంలో యాతిథిం సమనుప్రాప్య ఉదయం యాది భాస్కర సాతిథి సకలాజ్ఞయ స్నానదానాది కర్మసు అని చెప్పి ఉన్న కారణంగా, కార్తీక సంకల్పంలో ఉన్న కారణంగా, కార్తీక మాసం సంకల్పంలో ఉన్న కారణంగా అమావాస్య ఆదివారం నాడు కూడా ఉదయం పూట కార్తీక నది స్నానాలు చేసి ఆ తర్వాత దీక్షా విరమణ ఆదివారం నాడు పూర్తి చేసుకోవచ్చు. అది తండ్రి లేని వాళ్ళకి మాత్రమే. మరి ఆ రోజున ముందు రోజు తర్పణాలతో నక్తదీక్షలన్నీ ఆపుకున్నప్పటికీ కూడా ఈ కార్తీక స్నానం తండ్రి లేని వాళ్ళకి కూడా అమావాస్య ఆదివారం నాడు పనికొస్తుంది. అది గమనించుకుని అనుష్ఠిస్తారని చెప్పి ఆశిస్తూ మేషరాశి. అందరూ కూడా ఒక్కసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. అన్ని పనులు కూడా శాస్త్రీయంగా సకాలంలో సవ్యంగా పూర్తవుతాయి. కుటుంబ విషయంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగా నడుపుతూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి కార్యక్రమాలను కూడా సజావుగా నడుపుకుంటూ మంచి లాభాలతో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా వాళ్ళ కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. వృషభ రాశి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. సుఖశాంతులతో ముందుకు వెళ్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఈ చంద్ర రవి సంచార అనుకూలం
కొంచెం తేడాగా ఉంది కాబట్టి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా వాటిని కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి లాభాలు అందుకునే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మిథున రాశి. ఈ రోజున ఈ మిథున రాశి వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడిచే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగా జరుగుతాయి. బాగా సహకరించే అవకాశం ఉంది. కొత్త కొత్త ప్రణాళికలు చేస్తారు. కొత్త కొత్త ఆలోచన చేస్తారు. వాటినన్నింటినీ కూడా చక్కగా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎంతో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మృగశిర 3-4 పాదాల వాళ్ళకి వాళ్ళ ఆటంకాలు ఎన్ని వచ్చినా వాటినన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు చాలా తెలివిగా ఓర్పుగా కార్యక్రమాలన్నింటినీ కూడా విజయం చేసుకుంటారు. పునరుసు 1-2-3 పాదాల వాళ్ళకి లబ్ధి బాగా చేరుకూరే అవకాశాలు కనబడుతున్నాయి. కర్కాటక రాశి. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. భయపడుతూ ఉంటారు, కానీ అన్ని పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. పనులు పూర్తవడం, మీకు సానుకూలంగా అవ్వడం, మీకు లబ్ధిని చేకూర్చడం జరగకపోవచ్చు, కానీ ఎక్కడా కూడా మీరు భయపడి పనులు ఆపుకోవడం, లేకపోతే పనులన్నింటినీ కూడా దాటవేసి ముందుకు వెళ్ళడం, ఇట్లాంటి పనులు ఏం చేయకుండా చాలా లాభదాయకమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎవరి సలహాలు తీసుకోవద్దు. మీకు ఎవరి సలహాలు తీసుకున్నా అవన్నీ కూడా పనిచేసే అవకాశం లేదు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సద్బుద్ధి సత్ప్రవర్తన చూస్తూ మీరు చాలా లాభాలు అందుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశి చెందినటువంటి పునరుసు 4వ పాదం వాళ్ళు తెలివిగా ఓర్పుగా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. పుష్యమి నక్షత్రం వాళ్ళకి మాత్రం కుటుంబంలోనూ ఉద్యోగంలోనూ కొంచెం ఒత్తిడి ఉంటుంది, కానీ తెలివిగా వాటిని కూడా దాటుకుంటూ వెళ్ళే అవకాశం వస్తుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అద్భుతమైన కాలక్షేమం జరిగే అవకాశం వల్ల మీరు అనుకోకుండా పూజ్యుల్ని గురువుల్ని సందర్శిస్తారు, పెద్దల్ని సందర్శిస్తారు. తద్వారా చాలా లాభాలు చేకూరే అవకాశం ఉంది. తర్వాత సింహరాశి. ఈ రోజున సింహరాశి వాళ్ళ విషయంలో చూస్తే మనకి కుజుడు వ్యయంలో ఉండడం, అర్ధాష్టమ రవి, సప్తమ శని వీళ్ళందరి ప్రభావం చేత కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఘటనలు చిన్న చిన్న ఎదురయ్యే అవకాశం వస్తుంది. అయితే గురుబలం సాధారణంగా ఉండడం, తర్వాత ప్రస్తుతం ప్రభుత్వం యొక్క ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి వాళ్ళ కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం వస్తుంది. మరి తర్వాత ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి కూడా పని ఒత్తిడి పెరుగుతుంది. అయితే సమస్యలు లేకుండా నడిచే అవకాశం వస్తుంది. అధికారుల ద్వారా ఒత్తిడి పెరిగే అవకాశం వస్తుంది. వ్యయ కుజుడు సప్తమ శని మీకు ఒత్తిడి తీసుకొస్తారు, కానీ నష్టపరిచే అవకాశం లేదు. అన్ని పనులు కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. విద్యా వ్యాసంగంలో ఉన్న వాళ్ళకి, షేర్ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి కొంచెం జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరే స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా మంచి లాభాలు చేకూరే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటించి లాభాలు అందుకునే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉత్తర 1వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. హస్త నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటారు. మఘా నక్షత్రం వాళ్ళు ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. పుబ్బా నక్షత్రం వాళ్ళకి చిన్న చిన్న శారీరక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వాటి తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కన్యారాశి. అందరూ కూడా బాగా గౌరవిస్తారు. మీకు అనుకున్న దానికంటే కూడా చాలా ఆనందంగా కాలక్షేపం జరుగుతుంది. ఈ రోజున ప్రశాంతతంతో వ్యవహరిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అందరూ కూడా బాగా సహకారం చేసే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి జీవితం గడుపుతారు. అందరి దగ్గర మంచి సహకారం, ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం మూలంగా మీరు చాలా పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు చాలా చక్కగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. వాటి తగ్గట్టుగా ప్రవర్తించి లాభాలు అందుకునే అవకాశం ఉంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆరోగ్యం, ఆర్థికం రెండు బాగుంటాయి. తర్వాత హస్త నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాలు చికాకులు ఉండే అవకాశం ఉంది. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి పుణ్య కార్యక్రమాలతో కాలక్షేపం జరిగిపోతూ ఉంటుంది. తులారాశి. ఈ వాళ్ళ గ్రహచారం చాలా సాధారణ స్థాయిలో ఉంటుంది. అయితే అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మీరు అనుకోని లాభాలు అందుకుంటూ చాలా విశేషంగా ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం కూడా వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి తెలివిగా ఓర్పుగా ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. హస్త నక్షత్రం వాళ్ళు చాలా తెలివిగా కార్యక్రమాలను కూడా సాధిస్తారు. గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళు చాలా వేగంగా పనులు పూర్తి చేసి వాళ్ళ అందరి దగ్గర మన్ననలు పొందే అవకాశం ఉంది. వృశ్చిక రాశి.
ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వాళ్ళ అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. అయితే ప్రయాణ విషయాల్లో, వాహనాలు నడిపే విషయంలో చికాకులు ఉంటాయి. ఆడవారికి ఈ పనిముట్లు వాడే విషయంలో గాయాలయ్యే అవకాశం ఉంది. అందువల్ల వాళ్ళు కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరి వ్యవహారాలను కూడా మరి కలగజేసుకోవద్దని మీకు ప్రత్యేకంగా సూచిస్తాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ప్రత్యేకంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళకి వాళ్ళ అన్ని కార్యక్రమాలను కూడా చిన్న చిన్న చికాకులు రావడం, వాటిని సరిచేసుకోవడం సరిపోతుంది. తర్వాత మీకున్నటువంటి గ్రహచార రీత్యా మీరు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ లాభాలు అందుకునే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ధనురాశి కార్యక్రమాలను కూడా వేగంగా సాగుతాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. అందరూ కూడా మీకు బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా బాగా సానుకూలంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల్లో చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశం ఉంది. కొంచెం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోని చెప్పి సూచిస్తున్నాం. మకర రాశి అన్ని పనులు వేగంగా నడుస్తాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ చక్కటి విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ ఈ మకర రాశిలో ఉన్నటువంటి ధనిష్ట 1-2 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా అస్తవ్యస్తంగా నడుస్తాయి. తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. తర్వాత ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా వేగంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి అన్ని పనులు కూడా కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక లావాదేవీలు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో నడుపుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు వంటివి వాళ్ళ తాత్కాలికంగా వాయిదా వేయడం మంచిదని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులను కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే కొన్ని సమస్యలకి పరిష్కార మార్గాలు దొరికే అవకాశం కనబడుతోంది. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళు తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలను కూడా సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. సద్భిష నక్షత్రం వాళ్ళకి అన్ని రకాలుగా కూడా ఆరోగ్య విషయంలోనూ, ఆర్థిక విషయంలో చికాకులు ఉండే అవకాశం ఉంది. పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా సానుకూల స్థితిని అందించేవిగా కనబడుతూ ఉన్నాయి. మీనరాశి అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. అన్ని పనులు కూడా తెలివిగా, ఓర్పుగా సరి చేసుకుంటారు. అష్టమ చంద్రుడు యొక్క సంచార ప్రభావం చేత చిన్న చిన్న ఆటంకాలు మాత్రం గోచరిస్తున్నాయి. వాటిని కూడా తెలివిగా, ఓర్పుగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందరితో స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి ప్రయత్నం చేసుకోవాలి. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో చికాకులు ఉంటాయి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు వచ్చే అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా ఆటంకాలతో పూర్తయ్యే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.